మన ప్రభువును ప్రియ రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు. క్రిస్మస్ డివోషన్స్లో భాగంగా ఈరోజు మన ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారు బెత్లెహేమ్ ది ప్రొఫెసైజ్డ్ బర్త్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, బెత్లెహేము ప్రవచింపబడిన క్రీస్తు ప్రభుని జన్మస్థలం అనే అంశంపై దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. సందేశానికి అనుబంధంగా ఈ క్రిస్మస్ గీతాన్ని ముందుగా విందాం. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, పల్లెల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈ యొక్క ఉదయ కాల సమయంలో డైలీ డివోషన్ బైబిల్ మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రభువా, జీవముల తండ్రి, గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క మాటలను, మీ యొక్క వాక్కును మరి మేము ధ్యానం చేయనిటుండగా
మమ్మల్ని మీ యొక్క ఆత్మ ద్వారా నడిపింప చేయమని, మీ బిడ్డలకు మీ యొక్క ఆత్మీయ ఆహారం దయచేయమని, నా ద్వారా మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నా మా ప్రియ తండ్రి, ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రియులరా, ఈరోజు మన అంశం వచ్చేసి బెత్లహేము. ఫర్ టుడేస్ టాపిక్ ఈజ్ అబౌట్ బెత్లహేమ్. ఫర్ టుడేస్ డివోషన్ బెత్లహేమ్. ప్రియులరా, ఈ యొక్క బెత్లహేమ్ అనగా మనందరికీ తెలిసినటువంటి అర్థమే. బెత్లహేమ్ అనగా ద హౌస్ ఆఫ్ బ్రెడ్ లేదా రొట్టెల ఇల్లు అని దాని యొక్క అర్థము. ప్రియులరా, మనం ఈ యొక్క బెత్లహేమ్ గురించి ఎందుకు ధ్యానం చేయనంటున్నాం? ఈ యొక్క ప్లేస్ మరి మనందరికీ తెలిసినటువంటి సంగతి. ఆ యొక్క బెత్లహేమ్లో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. అయితే ఈ బెత్లహేమ్ గురించి మనము కొన్ని విషయాలు చూద్దాము. మనం పాత నిబంధన గ్రంథంలో చూసినట్టయితే ప్రియులరా, ఈ యొక్క మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో కనుక మనం చూస్తే ఆ యొక్క మీకా ప్రవక్త ఏ విధంగా ప్రవచించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాము. చూడండి, మీకా 5:2, నీవు స్వల్ప గ్రామమైనను. ఏంటి ఈ యొక్క బెత్లహేమ్ అనేటువంటి గ్రామము? ఈ యొక్క బెత్లహేమ్ అంటే ఏమిటి అని మనం ఇక్కడ చూస్తే, ఒక స్వల్పమైనటువంటి గ్రామము అంటే అ వెరీ లో ప్లేస్ లేదా ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్, మరి ఒక గుర్తింపు లేనటువంటి ప్లేస్, ప్రాంతంగా మనం చూస్తున్నాము. చూడండి, మీకా 5:2, నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు. ఎవరి కొరకు? దేవుని కొరకు ఇశ్రాయేలీయులను ఏలబో వాడు అందులో నుండి వచ్చును అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎంత గొప్ప మాట! అంటే ఒక ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ విచ్ హ్యాస్ కంప్లీట్లీ అన్ఐడెంటిఫైడ్, మరి గుర్తుపట్ట, ఒక విధంగా చెప్పాలంటే మరి గుర్తు లేనటువంటి యొక్క ప్రాంతము లేదా స్వల్పమైనటువంటి గ్రామము, మరి ఎన్నిక లేనటువంటి యొక్క గ్రామం నుంచి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించటం అనేది ఒక గొప్ప అద్భుతం కదా. నిజమే. చూడండి, ఒక తృణీకరింపబడినటువంటి యొక్క ప్లేస్ని ఎవరు ఇష్టపడరు. అయినప్పటికీ దేవుడు చూడండి ఎంత గొప్పవాడు అంటే, తృణీకరించబడినటువంటి వారిని దేవుడు లేవనెత్తినటువంటి దేవునిగా మనం చూస్తాం. ఆ యొక్క ప్రాంతం నుంచి దేవుడు ఒక గొప్ప మనుషుణ్ణి, మరి యొక్క లోకానికి యొక్క రాజులకు రాజు ఏలబో వాడు అందు నుంచి రావటమే ఒక గొప్ప అద్భుతంగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఇది ఈ యొక్క బెత్లెహేమ్ యొక్క విశిష్టత మనం చూస్తాం. మీరు ఇంకోటి చూస్తే, ఈ బెత్లెహేమ్ గురించి మనము పాత నిబంధనలో ఎక్కడెక్కడ ప్రస్తావించబడిందంటే, రాహేలు యాకోబు యొక్క భార్య ఆ యొక్క బెత్లెహేమ్లో ఆమె షీ వాస్ బరీడ్ ఓవర్ దేర్ అనే విషయాన్ని మనం చూస్తాం. మరి రెండవది మనం చూస్తే, రూతు రాసినటువంటి గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఈ రూతు రాసినటువంటి గ్రంథము మీరు చూసినట్టయితే, ఒక మోయాబీ స్త్రీ, మోయాబైట్ విడో, ఈ యొక్క మరలా ఆమె ఈ యొక్క బెత్లెహేమ్కి రావటము, మరి బోయాజు ఏ విధంగా ఆమెని వివాహం చేసుకోవటము మరి మనం చూస్తాము. ఈ యొక్క బెత్లెహేమ్ అనేటువంటి గ్రామంలో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇది చూడండి, ఈ యొక్క బోయాజు తర్వాత మనం చూస్తే దావీదుని కూడా చూస్తాం కదా. దావీదు సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము ఈ యొక్క బెత్లెహేమ్లో ఈ యొక్క దావీదు జన్మించటం కూడా మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, బోయాజు ఓబేదును కనెను, ఓబేదు జెస్సీని కనెను, జెస్సీ దావీదును కనెను అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తాం కదా. అంటే చూడండి, ఈ యొక్క బెత్లెహేమ్ నుంచి ఏ విధంగా అంటే చూడండి, ఒక వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క ప్రాంతము, చూడండి ఎంత గొప్ప వ్యక్తులు అందులో నుండి రావటము మనం చూస్తున్నాం కదా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, అంటే ఒక తగ్గింపు కలిగినటువంటి ప్రాంతము, మరి ఏమీ లేనటువంటి ప్రాంతము, మరి అందులో నుంచి గొప్ప వ్యక్తులు రావటము మనం చూస్తాం. మరి మీరు చూసినట్టయితే వాక్యంలో ఉంటుంది కదా, యాకోబు రాసిన పత్రిక
4వ అధ్యాయం 10వ వచనం, మనం దేవుని దగ్గర ఎంతగా తగ్గించుకుంటే అంత హెచ్చించబడతామనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, మీరు చూడండి మరి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు. మీరు చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంట? ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచుటకు 29వ వచనం చూడండి. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా మీరు చూసినట్లయితే వ్యర్థము ఇదంతా అంటే తృణీకరింపబడినటువంటి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకు? జ్ఞానులను సిగ్గుపరచటానికి. మరి చూడండి, ఈ యొక్క బెత్లెహేమ్ అనేటువంటి యొక్క గ్రామం కూడా మరి తృణీకరింపబడినటువంటి యొక్క గ్రామము. మరి అందులో నుంచి గొప్ప వ్యక్తులు రావటము ఒక విధంగా చూసినట్లయితే దావీదు మహారాజు కూడా మరి చూడండి దేవుని పట్ల ఏ విధంగా నిందారహితమైనటువంటి జీవితాన్ని, ఒక నిష్ఠ కలిగినటువంటి జీవితాన్ని జీవించాడు. మరి ఆ యొక్క ప్రాంతం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు కూడా రావటము మనం చూస్తాం. మరి ఆయన గురించి, యేసు ప్రభువారి గురించి మనం చెప్పనవసరం లేదు. మరి ఈ విధంగా దేవుడు కూడా ఎంతగా తగ్గించుకున్నాడంటే ఒక తృణీకరింపబడినటువంటి యొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. మరి ప్రియుల రెండవ విషయం చూస్తే ఈ యొక్క బెత్లెహేమ్ అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, రొట్టెల ఇల్లు. మనం క్రొత్త నిబంధనలు కూడా మనం చూసినట్టయితే నేను ఈ లోకాన్ని నేను జీవ ఆహారం అంటాడు కదా యేసు ప్రభువారు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను జీవ ఆహారము. ప్రియులారా మీరు చూడండి నిర్గమకాండము 16వ అధ్యాయము, మరి వారికి ఆ యొక్క ఆకాశం నుంచి మన్న పడేటప్పుడు ఏంటి ఇది మన్నా అంటే ఏంటి? వాట్ ఈజ్ మన్నా? మన్నా ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈజ్ దిస్? మరి వారు ఆశ్చర్యపడిపోయారు. వారు ఉదయాన్నే లేచి ఆ యొక్క టెంట్ నుంచి బయటికి రాగానే ఆ మీద నుంచి మనవడు ఏంటిది, వాట్ ఈస్ దిస్? మన్నా అంటేనే ఏంటి అంటే విచిత్రం. దే వర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ దిస్ అని. మనం చూస్తాం ఆ యొక్క మన్నను నేనే అని యేసు ప్రభువారు అంటారు అనడం మనం చూస్తాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా ఆయన జీవ ఆహారము. మరి మనం చూసినట్లయితే యోబు అంటాడు, నేను ప్రతిరోజు నా భోజనం కంటే దేవుని యొక్క వాక్కును ముందే భుజిస్తాను అంటాడు. 23వ అధ్యాయంలో చూస్తాం. నిజమే ప్రియులారా, మరి మనము ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు నెమ్మది వేసుకుంటూనే ఉండాలి. మరి మన యొక్క కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కటి మాట ఉంటుంది. 4వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించిపోయినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎలా మన యొక్క అంతరంగ పురుషుడు నూతన పరచబడుచున్నాడు? దేవుని యొక్క వాక్కు ద్వారా. మరి మన యొక్క మన యొక్క ద ఇన్నర్ స్పిరిట్ మరి దేవుని యొక్క వాక్కు ద్వారా దినదినము అభివృద్ధి లేదా శక్తివంతుడు అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయనే ఉంటున్నది దేవుని యొక్క వాక్యం. కాబట్టి వీ నీడ్ టు మేక్ అ ఇన్నర్ స్పిరిట్ స్ట్రాంగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి విషయాన్ని, మరి నేను జీవ ఆహారము అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా మీరు చూడండి, ఈ యొక్క జీవ ఆహారము గురించి మనము ఇంకొక మాట చూస్తే ప్రియులారా, మీరు చూడండి ఈ యొక్క యేసు ప్రభువారు ఈ యొక్క బెత్లెహేములో పుట్టినప్పుడు మొట్టమొదటిగా సువార్త ఎవరికి అందించబడ్డది ప్రియులారా? ఈ యొక్క షెపర్డ్స్కి కదా, వెలుపల బయట ఉన్నటువంటి ఈ యొక్క షెపర్డ్స్కి. అంటే చూడండి, తృణీకరింపబడినటువంటి వారి ఒక సమాజంలో ఒక గుర్తింపు లేనటువంటి వారి పట్ల దేవుని యొక్క కనికరము, ప్రేమ, ఆప్యాయత చూడండి ఎంత గొప్పది కదా. ఆ యొక్క వెలుపల ఉన్నటువంటి వారిని కూడా లోపట్లకి చేర్చుకోవటం, మరి వారికి ఒక మంచి సువార్తను అందించటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంటే ఓవరాల్ వాట్ వి సీ అబౌట్ బెత్లెహేమ్ ఈజ్ అ హ్యూమిలిటీ. మనం ఎంతగా తగ్గించుకుంటే దేవుడు అంతగా హెచ్చింప
చేస్తాడనేటువంటి విషయాన్ని మనం ఇందులో నేర్చుకుంటున్నాం. మరి మనమును ఈ విధంగా ఎంత తగ్గించుకుంటే వి విల్ బి ఎగ్జాల్టెడ్ దేవుని యొక్క రాజ్యంలో. మరి అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. సమాధానం వెలసి